హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు మళ్ళీ రెండు రోజుల నుంచి వీడియోలు పెట్టలేదు. ఈరోజు మేము బత్త చెట్లకి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్గా బత్త చెట్లకు ఒక ట్యాంక్ కొడుతున్నాము. ఈ బత్త చెట్లకి ఒక ట్యాంక్ కొట్టడానికి గల కారణం ఏంటంటే, మనం మా ఇంటి ముందు యాప్ చెట్టుకు మేము స్ప్రే చేసినాం కదా. స్ప్రే చేసి ఈ రోజుకి 6 రోజులైంది. స్ప్రే చేస్తే మొద్దులో నుంచి కూడా ఇగుర్లు వచ్చాయి. మన కషాయం వేయటం వల్ల మొద్దులో నుంచి కూడా ఇగుర్లు రావడం వల్ల వచ్చిన ఇగుర్లకు కూడా వాస్తవానికి యాప్ చెట్లకి దాని సీజన్ ఈ టైంలో ఫ్లవరింగ్ కూడా రాదు, కానీ దానికి వచ్చిన ఇగుర్లన్నిటికీ ఫ్లవరింగ్ వచ్చింది. అంటే మన కషాయంలో మంచిగా కాపు వచ్చే విధంగా స్టిమ్యులేట్ చేస్తుంది. దానివల్ల బాగా మనకి రిజల్ట్ బాగా వస్తుందని చెప్పి ఈ పచ్చట్లకి అసలు ఫ్లవరింగ్ సరిగ్గా రావట్లేదు. ఈ పచ్చట్లు సరిగ్గా ఫ్లవరింగ్ రావట్లేదు అని చెప్పి మా బామర్ది పొలం ఇది. దీంట్లో మేము ఈరోజు స్ప్రే చేస్తున్నాము. ఈ కషాయంలో మేము డైరెక్ట్ కుంకుడు రసం కూడా వేసినాము. దీంట్లో పోసుకునేటప్పుడు కుంకుడు రసం కూడా వేసినాం. మేము ఒక 2 లీటర్లు వేస్తున్నాం ఒక ట్యాంక్కి. మేము తయారు చేసిన కషాయం 2 లీటర్లు వేస్తున్నాం ఒక ట్యాంక్కి. ఒక ట్యాంక్ అయితే 20 లీటర్లు ఉంటుంది. ఇది ఎల్లుపాయ పేస్ట్, ఎల్లుపాయ రసం. ఇది ఎల్లుపాయ రసం ఖచ్చితంగా వేసుకోండి. ఎల్లుపాయ రసం వేసుకుంటే మంచిది. ఈరోజు స్ప్రే చేస్తాం. స్ప్రే చేసిన తర్వాత బత్త చెట్లకి ఒక 1 రోజుల తర్వాత అసలు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ విధంగా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కషాయం మీద నాకు అంత నమ్మకం ఉంది. అందుకని ఈరోజు నేను పచ్చట్ల మీదే కాదు, అది అన్నిటిగా పనిచేస్తానని చూపించడానికి కోసం ఈరోజు మేము రిజల్ట్ మీకు లైవ్లో ఒక చెట్టు సెలెక్ట్ చేసి మీకు నీట్గా కొమ్మ చూపించి మేము రేపు అదే చెట్టును 5 రోజుల తర్వాత చూపిస్తాం. ఒకసారి ఆ చెట్టు దగ్గర రెండో చెట్టు దగ్గర. ఈ చెట్టు నుంచి రెండో చెట్టు ఇది. ఈ రెండో చెట్టు మొత్తం ఎల్లోగా కొంచెం చెట్టుకు ఎటువంటి ఫ్లవరింగ్ కూడా లేదు. చెట్టుకి అన్న 1-2 ఫ్లవరింగ్ ఉంది తప్పితే ఎక్కడ ఫ్లవరింగ్ లేదు. చెట్టు కూడా అంత కలకలగేం లేదు. మిగతా చెట్లు పక్కన ఉన్న చెట్టు చూపెట్టాం సార్. ఆ పక్కన చెట్టు గ్రీన్గా ఉంది బాగా. ఆ గ్రీన్ చెట్టు మేము సెలెక్ట్ చేసుకోలేదు. మేము అది కూడా చూపిస్తాం. ఈ రెండో చెట్టు సెలెక్ట్ చేస్తున్నాం. రెండో చెట్టు మొత్తం శంకు తెగులు వచ్చినట్టు ఫ్లవరింగ్ కూడా చెట్టు నిండా ఫ్లవరింగ్ ఏం లేదు. కొమ్మలు వచ్చినాయి కానీ ఆ కొమ్మలు కూడా మంచిగా నాణ్యతతో రాలేదు. ఈ చెట్టుని మనం చూపిస్తున్నాం. రెండో చెట్టు చూపిస్తున్నాం. దగ్గర నుంచి ఒకసారి రౌండ్ చూపించి ఈ చెట్టుని మళ్ళీ రేపు మనం 5 రోజుల తర్వాత ఈ చెట్టు మళ్ళీ చూపిద్దాం నీట్గా. మీరు నీట్గా చూడండి చెట్టుని. మళ్ళీ 5 రోజుల తర్వాత ఇదే చెట్టు నేను వీడియో పెడతా. ఆ రోజుకి అర్థమైంది కషాయం అన్నిటికీ పనిచేస్తుందని చెప్పి. వాస్తవానికి మేము మిరప చెట్లకు కొట్టిన తర్వాత మిరప చెట్లకు నెక్స్ట్ రిజల్ట్ వచ్చింది. కెమికల్ మందు కొంత పోటీ పడలేరని ప్లస్ మా వీడియో చూసి చాలామంది తయారు చేసుకొని స్ప్రే చేసిన వాళ్ళు కూడా మంచిగా ఆనందంగా నాకు వీడియో మామూలు కాల్ చేసి తయారు చేసుకుంటారు. వాళ్ళు తయారు చేసుకోవడమే కాకుండా పక్కన వాళ్ళు కూడా తయారు చేసి ఇస్తారు. దానికి చాలా ఆనందపడుతున్నాను. నేను వాళ్ళకి చెప్పింది కూడా అదే, మీరు తయారు చేసుకున్న రిజల్ట్ వస్తే పక్కన వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ చేత కూడా చేయించండి అని చెప్పిన. ఇప్పుడు ఆ చెట్టు ఒకటే కాకుండా 4 చెట్టు చూడండి ఎట్లయితుందో. ఈ చెట్టులో మీకు నీటి క్లారిటీ అర్థమైంది. ఈ చెట్టు మొత్తం చెట్టు తెగులు వచ్చినట్టు, చెట్టులో ఫ్లవరింగ్ లేనట్టు, జీవం లేనట్టు పెద్దగా అసలు చేసి అటు 4 సంవత్సరాలు అవుతుంది. ఏం గ్రోత్ కూడా పెద్దగా ఏం లేదు. మనం మందు కొట్టిన తర్వాత 5 రోజులు మీకు చూపిస్తా. అన్న ఇంత ధైర్యం చెప్తున్నారు ఏందన్నా ఇది మందు అంత నిజంగా అంత పనిచేస్తుంది అనే డౌట్లు అన్నింటికి సొల్యూషన్ 5 రోజులు అర్థమైంది మనకి. బచ్చట్ల మీద బచ్చట్లకి ఇది సక్సెస్ అయిందంటే బచ్చట్లకి ఎటువంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. మనుషులు తినే వాటి వల్ల కెమికల్స్ వాడి మనుషులకు ఆరోగ్యం బాగా చేయడం నాకు ఇష్టం లేక దీని మీద ప్రయోగం చేస్తుంది. ప్రయోగం సక్సెస్ అయిందంటే బచ్చట్లు వేసుకుని ప్రతి ఒక్కరికి ఏం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ రసాయనం తయారు చేసుకుని కొట్టుకోవచ్చు. ఇది మొత్తం 20 చెట్లు కొడుతుంటే 20 చెట్ల దాకా కొడతాం. ట్యాంక్కి ఎంతవరకు అంతవరకు కొడతాం. ఈరోజు వీడియోని ఆడుతుంటా.
మేము ఇది ఈ లైన్ పడుతుంది కదా, ఈ లైన్ మొత్తం కొట్టినాము. ఇప్పుడు మన ట్యాంక్ ఈ లైన్ మొత్తం కొట్టినాము, ప్లస్ దాంతోపాటు ఈ లైన్ కూడా కొట్టేసాము. ఈ 2 లైన్లు కొట్టినాము. ఆ నిమ్మ చెట్టు కూడా కొట్టినాము. ఎవరైనా ఏ కంపెనీ వాళ్ళైనా మందులు 2000 3000 పెట్టి అమ్ముకుంటారు తప్పితే ఎవరు ధైర్యంగా వచ్చి రైతుల దగ్గరికి వచ్చి డైరెక్ట్ ఇదో ఈ చెట్టు బాగాలేదు కదా, ఈ చెట్టు బాగలేదు, చెట్టుని సెలెక్ట్ చేసుకుని మేము దీన్ని వారం లోపు బాగా చేసి చూపిస్తాము. అది బాగా చేసిన తర్వాత మేము మందు కొనుక్కొని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? ఇప్పుడున్న కాలంలో ఎంత రోజులు లేని ఎంతమంది వ్యవసాయం సపోర్ట్ చేసినా ఎవరైనా మా మందు బాగుందని చెప్పి అమ్ముతారు తప్పితే పని చేసింది అయితే ఏం లేదు. ఎదురుగా ఒక తోట ఉంచుకోండి, కెమికలే వాడతారు వాళ్ళు. అసలు ఎన్ని మందులు, కాస్ట్లీ మందులు, ఒక్కొక్క ఎకరాకి 4,000 5,000 పెట్టి కొట్టిండి. ఎటువంటి రిజల్ట్ ఏమైనా ఉందే? ఇలాంటి పనికిరాని చేను కూడా మేము అంత రిజల్ట్ వచ్చి చెట్టు అటు ఇటు 4 అడుగులు ఎత్తు వచ్చేటట్టు మేము మార్చినాం ఆ చేను. ఈరోజు ఆ చేనుకి యావరేజ్ చేసుకున్న అది 80 చెట్లు ఉంటుంది అంతే. మనము జస్ట్ 3 కోటింగ్లకే 10 క్వింటాలు కాబట్టి అంత కాపు వచ్చింది. మా ఇంటి ముందు యాప్ చెట్టుకు ఆ ఫ్లవరింగ్ అవన్నీ రావడం వల్ల నేను ధైర్యంగా ఈరోజు వీటికి ఈ బత్త చెట్లకు కొట్టినాం. బత్త చెట్లకి విజయవంతంగా సక్సెస్ అయిందంటే 100% సక్సెస్ అయింది నాకు తెలుసు. మేము దాని గురించి బాగానే రీసెర్చ్ చేసి కొట్టి చూసినాం. అన్ని చెట్లకి, పెద్ద పెద్ద చెట్లకి ఇది మాడిపోయిన యాప్ చెట్టు ఉంది ఎదురుగా. అలాంటి మాడిపోయి యాప్ చెట్టు కూడా ఇగులు తెప్పించి సత్తా ఉంది కషాయంలో. అలాంటి మాడిపోయి మా ఇంటి ముందు అలాంటి మాడిపోయిన చెట్టుకి కొట్టినాం. ఈ రోజుకి 6 రోజులు అయింది. ఇంకా నేను రెండో ఒక్కసారి కొడతాను ఆ చెట్టుకి. ఇంకోసారి కొట్టిన 10 రోజు వీడియో పెడతా ఖచ్చితంగా. ఆ యాప్ చెట్టుని చూపిస్తా, మిగతా యాప్ చెట్లు కూడా చూపిస్తా. ఏ యాప్ చెట్లు అయినా ఈ టైంలో ఫ్లవరింగ్ వచ్చిందని చూపెట్టండి. మనం కొట్టిన మందు పనిచేయటం వల్ల ఈ యాప్ చెట్టు ఇగురు రావడమే కాకుండా దానికి ఫ్లవరింగ్ కూడా వస్తుంది. దానికి ఇడితే సేమ్ అదే రియాక్షన్ నేను ఇప్పుడు మిరపతోట దగ్గర తీసపోతా. అది ఈ రోజు 19 రోజులు అయింది. మన మందులు 3 సార్లు కొట్టు మొత్తం. ఇప్పుడు ఆ 3 సార్లు రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దరు. అంటే మన వీడియో నచ్చితే మర్చిపోకుండా లాస్ట్ రోజు చూస్తూ ఉండండి. అది కంటిన్యూషన్ చూడండి. ఏమో మనం న్యాచురల్ మన కషాయం 3 రోజులు కొట్టిన తర్వాత వచ్చిన కాపు ఒకసారి దగ్గరికి చూద్దాం రండి. చూడండి, ఈ వాస్తవం కూర్చోముడుతుంది ఎంత గ్రోత్ వచ్చింది. ఈ కొమ్మలన్నీ పైన అవబడుతున్నాయి కదా, ఈ లెవెల్ నుంచి కొమ్మలు మొత్తం మన కషాయం కొట్టిన తర్వాత వచ్చినాయి. చూడండి, ఎక్కడైనా కాయ రావటం కానీ ఎలా వచ్చిందో, కాయ సైజు కూడా ఎలా వచ్చిందో చూడండి. ఇది చూడండి, కాయలు ఎలా వస్తున్నాయి సైజులో. అంతకుముందు పాత కెమికల్ ఆడినప్పుడు వచ్చిన మిరగాలు చూడండి, వాటి డిఫరెన్స్ చూడండి. ఈ వంకర్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ పైన వచ్చిన చూడండి ఎంత బాగున్నాయో. పైన వచ్చి కాయలు చూడండి ఎంత బాగున్నాయో. ప్లస్ ఆ చేను చూడండి ఒకసారి ఎంత ఎత్తు పెరిగిందో. ఇంత ఎత్తులేదు చేయడం, ఒకప్పుడు ఇంత ఎత్తులేదు. మనం తిప్పి కొడితే చెట్టు ఎత్తే ఉంటాయి. ఈ కూర్చొని చెట్టు స్టేజ్లో ఉంటాయి మొత్తం. జస్ట్ 19 రోజులు ఈరోజు. 19 రోజులకి ఎంత బాగా వచ్చింది చూడండి మొత్తం చేను అంతా. అది కెమికల్ మందు, ఎప్పుడు కూడా కెమికల్ మందు వాడుతారు పక్క చేను ఆయన. ఆ చేను చూద్దురండి ఒకసారి. ఈ చేను జీవం ఆడండి, కాయలు నిన్న ఉన్నాయి, కెమికల్ మందు కొట్టేది. కానీ పైన చూడండి ఎక్కడ కొమ్మలు వచ్చినాయేమో మొత్తం కూర్చించబోయేదారు. పక్క పోయి చూద్దాం మొత్తం. ఫస్ట్ కాప్ పట్టిన తర్వాత మొత్తం కూర్చించబోయేది. పైన ఎక్కడైనా ఎగిరిచినట్టు కానీ చేను చూడండి మాడిపోయినట్టు ఫస్ట్ కాపు పట్టింది. ఎందుకంటే ఆ విత్తనాల పవర్ ఉన్న కూడా ఫస్ట్ కాపు పట్టింది. విత్తనం బాగా లేకపోయినా ఏం లేకపోయినా అసలు పనికిరాదు చేను. ఈ చేనుతో పోలిస్తే చేను అసలు పనికిరాదు అనుకున్నాం. కింది చేను అసలు 1 క్వింటాల్ 2 క్వింటాల్ కూడా కాపాయి అనుకున్నాం. అలాంటి చేను ఈరోజు మంచిగా 4 అడుగులు ఎత్తు బాగా పెరిగి మంచి గ్రోత్ వచ్చింది. ఈ చేను చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. ఆ చెట్టును జూమ్ చేసి ఒకసారి జూమ్ అవుట్ చేయి. మీరు చూస్తారు కదా, ఈ చెట్లు చూస్తారు కదా, మీరు ఫ్లవరింగ్ కానీ ఆ కాయ వచ్చిన విధానం కానీ చూడండి. నిండా ఫ్లవరింగ్ వచ్చిన ప్రతి ఒక్క ఫ్లవరింగ్ రాలిపోకుండా మొత్తం కాయ అవుతుంది, నిండా కాబట్టింది. ఈ చెల చూడండి, మీకు పైన మొత్తం అవి అవపడుతున్నాయి కదా, అన్ని కూర్చోమూడు చెట్లే. మళ్ళీ ఇగురులు కూడా రాకుండా. వాస్తవానికి మేము మొదలు పెట్టేటప్పుడు ఈ చేను సూపర్ ఉంది, అసలు ఇంత బాగుంది చేను, ఈ పక్కన ఉన్న చేను ఎందుకు ఎంత దరిద్రంగా ఉందంటే ఆ మనిషి సరిగ్గా మందులు కొట్టాడంట, కెమికల్ మందులే కొడతాడు. వీళ్ళు కూడా కెమికలే కొడతారు ఇప్పుడు కూడా. కానీ ఈ చేను దాటిపోయింది. ఈ చేను మనం అవపడుతున్న చేను ఈ పైన ఉన్న చేను కంటే దాటిపోయింది. కాబట్టడంలో కానీ, చెట్టు గ్రోత్ రావడంలో కానీ, కళలో కానీ దాటిపోయింది. అందుకని మన పక్కన ఉన్న బత్త చెట్లకు కూడా ఈరోజు మా ఊర్లో వాళ్ళే ఇప్పుడు చాలామంది తయారు చేసుకుంటారు. ప్లస్ మన వీడియో చూసి కూడా చాలామంది తయారు చేస్తారు.
వాళ్ళు తయారు చేసిన వాళ్ళందరూ అందరూ మంచి కామెంట్స్ చేస్తారు, సూపర్ ఉంది, బాగా పని చేస్తుంది, మంచిగా అనుకున్నాం అన్న, ఇది చాలా మందికి ఉపయోగపడతారు రైతులకు అని చెప్తారు. ఆ విధంగా రిజల్ట్ రావాలి. ప్రతి ఒక్కరు వాళ్ళే జీరో బడ్జెట్లో ఫార్మింగ్ చేసుకోగలగాలి. వాళ్ళకి ఎట్లా మటు ఉండే ఇప్పుడు మీకు అవబడుతున్నాయి మిరప చెట్లు, ఈ బుడ్డ చెట్లను కూడా మన కషాయం 3 సార్లు కొడితే నిండా చెట్టుకు బాగా గ్రోత్ వస్తుంది, 100% గ్రోత్ వస్తుంది. మీరు కావాలంటే తయారు చేసుకున్న దాంట్లో 1-2 లీటర్లు తీసుకొని ఒక ట్యాంక్లో వేసుకొని కొట్టి చూడండి. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎకరాలు కొట్టండి. ఇది మార్కెటింగ్ చేసే వ్యవస్థ కాదని మంది రైతు రంగం మొత్తం మారిపోవాలి. రైతాంగం జీరో బడ్జెట్లో వ్యవసాయం చేసుకోవాలి అనే మెయిన్ లక్ష్యమే. ఇది ఎదురుగా చేయబడుతుంది కదా, ఇది ఎదురుగా కెమికల్స్ ఎన్నో కొట్టిరు, ఏమాత్రం రిజల్ట్ రాలేదు. వీలైతే రేపు బడ్జెట్లో రివ్యూలు బాగా వస్తే ఈ చేలో కూడా ఒక ట్యాంక్ కొట్టి మీకు ఆ చేలో కూడా రిజల్ట్ చూపిస్తాను నేను. ఆ ఎదురుగా యాప్ చెట్టు కూడా కొడదాము. ఆ యాప్ చెట్టు కూడా చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన చెట్లు ఏమైనా జీవం ఉంటే కనుక దాంట్లో ఎగురు ఖచ్చితంగా వస్తాయి, దానికి కూడా కొడదాం రేపు మిగిలితే. మన వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గురు మార్కెట్ని గుర్తుపెట్టుకోండి. మనకు రైతులకు ఉపయోగపడే టాపిక్లే కాకుండా మన జీవితంలో ఉపయోగపడే టాపిక్ గురించి చాలా చెప్తుంటా. థ్యాంక్ యూ సో మచ్.